Hi everyone, I am playing 3D driving class. మనమైతే ఇప్పుడు సూపర్ స్టోర్లోకి వెళ్దాం. గైస్ ఇప్పుడైతే మనం ముందు ఏం చేయాలంటే యూటర్న్ తిరగాలి గైస్. ఉంటుంది యూటర్న్ తిరుగుదాం మనం. అంటే టర్బో ఆన్ చేసుకోవాలి అసలే. నేను ఎప్పుడు టర్బో ఆన్ చేసుకునే చేస్తా, అది కూడా సూపర్ కారు. అయితే మనమైతే ఎక్కడికి వెళ్తామంటే ఎక్కడ వెళ్దాం, మనం ఎక్కడికి వెళ్దామో ముందు మ్యాప్లో చూసుకుందాం. ఇప్పుడైతే ముందు మనమైతే ఎక్కడికి వెళ్దాం బా, సూపర్ కార్ స్టోర్కి వెళ్ళిపోదా. ఇప్పుడైతే మనము 0 స్పీడ్లో అయితే వెళ్తున్నాం. స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే స్పీడ్ బ్రేకర్ తగిలేస్తుంది గైస్. అందుకే గైస్, అందుకే ఇంత స్లోగా వెళ్తుంది నేను. మన దగ్గర అయితే ఓన్లీ 5 కాయిన్స్ ఉన్నాయి. 5 కాయిన్స్ అంటే 5 స్టార్ కాయిన్స్ ఉన్నాయి. ఒకసారి చూసారా, ఈ బండిని అయితే స్లో చేస్తాము. ఇదైతే నా ఫేవరెట్ ల్యాంబోర్గిని కార్ గైస్. ఇప్పుడైతే అబ్బా వైపర్ లాంచ్ చేసేంటారు బాబు, సరిపోయింది. వైపర్ లాంచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే గ్రీన్ లైట్గా ఉంది, మనం ఇక్కడ వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనం బ్రేక్ వేసుకొని వెళ్దాం. ఇక్కడైతే నేను ఇలాంటి రోడ్స్లో నేను ఎంత స్పీడ్ వెళ్తాను చెప్పనా, ఏదో 20 వెళ్తాను అంతే. ఇక్కడైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇటు వెళ్దాం. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం గైస్. ఇప్పుడైతే 47 అయితే వెళ్దాం. ఇక్కడైతే గ్రీన్ లైట్ వెలిగాక వెళ్ళాలి మనము. రెడ్ లైట్ వచ్చింది కాబట్టి ఆగాను, గ్రీన్ లైట్ వచ్చింది, సరిపోయింది. మనం అయితే వెళ్ళాము. ఇప్పుడైతే వెళ్దాం ఉంటుంది. 30లో వెళ్ళిపోతున్నాం మనమైతే. ఇక్కడైతే 30 కంటే స్లోగా వెళ్ళాలి గైస్. ఆ స్పీడ్ బ్రేకర్తో పడతా. ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ నుంచి సెకండ్ స్పీడ్ బ్రేకర్ వరకు 30 కంటే స్లోగానే వెళ్ళాలి, అలాగా అన్నమాట. ఇక్కడ 30 వెళ్ళకూడదని రాస్తుంది, చూసారా. ఈ కంట్రీ సేఫ్టీగా ఉన్నట్టు ఉంది, కానీ ఈ కంట్రీలో నార్మల్గా అయితే సేఫ్టీగా ఉండదు. ఎందుకంటే సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి యుద్ధాలు జరుగుతాయి ఎప్పుడు చూసినా. ఈ బస్సు అతను అయితే వెళ్ళిపోతున్నాడు. ఈ బస్సు అతను అయితే స్పీడ్ బ్రేకర్లో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆ బస్కి స్పీడ్ బ్రేకర్ తగలదు కాబట్టి. కానీ మన కార్కి మాత్రం స్పీడ్ బ్రేకర్ తగిలేస్తాయి. ఎందుకో చెప్పనా, బాగా కిందకు ఉంటుంది గైస్ ఈ కారు. ఇప్పుడైతే మన ఇండియాలో కార్స్ అయ్యి ఎలా ఉంటాయంటే, అసలు స్పీడ్ బ్రేకర్కి తగలకుండా ఉన్న కార్సే ఎక్కువ ఉంటాయి ఇండియాలో. అసలు స్పీడ్ బ్రేకర్కి తగిలే కార్స్ ఏమీ ఉండవు ఈ కంట్రీలో. కానీ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి గైస్, కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేని వెహికల్స్ కూడా ఉన్నాయి గైస్. ఎందుకంటారు ఇలాగా నాకు తెలియట్లా. 24 కూడా వెళ్తా. నార్మల్గా అయితే ఇలా వెళ్ళాను, 29 వెళ్ళింది, మళ్ళీ కొన్ని పెట్టాను, 34 వెళ్ళింది. ఏదో గేర్ మార్చినప్పుడు తర్వాత సెకండ్ గేర్లో 24 స్పీడ్ అన్నట్టు వెళ్ళింది. ఇప్పుడైతే ఇంకా కొంచెం దూరం ఉంది గైస్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం. ఊరే మనమైతే తప్పు వెళ్ళిపోతాం గైస్. తప్పు వెళ్తామా వెళ్ళట్లేదా అవును గైస్, మనం నిజంగానే తప్పు వెళ్తాం. నాకు తెలియట్లేదు తప్పు వెళ్తామా చెప్పలేదు. ఉండండి చూద్దాం. ఒరే మనం వెళ్ళేది తప్పేరా, తప్పు.
సిగ్నల్ ఉంటుందని వెళ్తే తప్పు. ఇటు వెళ్తే సిగ్నల్ ఉంటుందని వెళ్ళిపోతే మనం చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోతున్నాము గాయస్. ఇదైతే తిప్పేద్దాం. ఇప్పుడైతే ఒకసారి చూసి వెళ్తున్నాము. ఈ కార్కి హ్యాండిల్ చెప్తే ఇదే. ఈ కార్ అయితే పేరు ల్యాంబోర్గిని గాయస్. ల్యాంబోర్గిని కార్లో అయితే మనం వెళ్ళిపోతాం. దిస్ మై ఫేవరెట్ కార్. ఇక్కడ నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. సిగ్నల్ వచ్చా కూడా అబ్బా లో బ్యాటరీ అంట. ఇప్పుడైతే ఇలా వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ స్పీడ్ చాలా తక్కువగా పెట్టిస్తాం. ఇంకా కొంచెం దూరం వెళ్తే సూపర్ కార్ స్టోర్కి వచ్చినట్టే గాయస్. అక్కడ మనం ఏ కార్ కొంటామో చెప్పనా? సుప్రా, టొయోటా సుప్రా MK5 కార్ అయితే కొంటాము. ఈ గేమ్లెస్లో టొయోటా సుప్రా MK4 అయితే లేదు గాయస్. MK5 కొంటాను కదా. చేయాలి గాయస్. ఉండండి, వాళ్ళు ఎంత అడుగుతారు ఏంటో మరి. ఆ కార్ అసలు 250 వెళ్ళిపోద్ది గాయస్ స్పీడు. 250 అంటే చాలా ఎక్కువ కదా, కానీ అది BMW కంటే తక్కువే గాయస్ స్పీడ్. అయితే గ్రీన్ లైట్ అయితే వెలిగింది. గ్రీన్ లైట్ వెలిగినా మనం అయితే వెళ్ళకూడదు గాయస్. ఎందుకంటే ఇది మనకి రాలేదు సిగ్నల్. గ్రీన్ లైట్ వేరే వాళ్ళకి వచ్చింది, స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళకే వచ్చింది, మనకేం రాలా. ఒకసారి చూసారా ఎలా ఉందో? ఈ కారు బాగుంది కదా. మీకు బస్ మాస్టర్స్ ఇండియా పార్ట్ 2 కావాలంటే మీరు బస్ మాస్టర్స్ ఇండియా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మనం ఇప్పుడు రైట్కి అయితే తిరగాలి. అప్పుడు వరకు పెట్టము. ఉండండి గాయస్, మనం అయితే వెళ్తున్నాము. ఒకసారి చూసారా ఇక్కడైతే వచ్చేసాం. మనం అసలు ఈ ట్రక్ అసలు ఎక్కకూడదు. ట్రక్ కాదు ఇదేంటో నాకు తెలీదు. అసలు దాన్ని ఎక్కకూడదు. ఎక్కితే ఏమవుతుందంటే అది ఎగిరిపోద్ది గాయస్. అంతే గాయస్. ఇదైతే మనం అయితే వెళ్దాం. నేను దొంగలు అనుకోకండి, నేను డబ్బులు కూడా అడుగుతాను, డబ్బులు కూడా ఇస్తాను ఎంతకపోయినా. అయినా కార్ అయితే 10 కోట్లు అయింది గాయస్. అయినా ఇంత సూపర్గా ఇంత కోట్లో ఉన్న కార్ కొంటాను మళ్ళీ. అసలు కార్ అయితే 10 కోట్లు అయింది గాయస్. ఇదైతే హలో ఇప్పుడు ఈ కార్ ఎంత? 1 కోటి రూపాయలు. ఓకే, ఇదైతే కారు కదా. ఉండండి, మనమైతే ఇప్పుడు కార్ అయితే కొనేసాం గాయస్. ఇప్పుడైతే ఇక్కడ ఏదో వచ్చామో ఇప్పుడు మన కార్ని అయితే ఆ షోరూమ్లో అయితే పెట్టద్దాం. వ్యవస్థ పెట్టడానికి ఈజీగానే ఉంటుంది, మనకి వెళ్తానికి కష్టము. మీరు ఒకసారి చూసారా ఈ షాప్ ఎంతో పడుతుంది నాకు తెలీదు, లక్షల్లో ఉంటుంది అనుకుంటా. అయినా ఇక్కడ ఓమ్స్ కదా, సారీ గాయస్, ఇక్కడ రూపీస్ కాదు కదా గాయస్, ఇక్కడ వాన్స్. ఇప్పుడైతే ఈ కార్ అయితే వాన్స్ కొన్నానంటే 40,000 వాన్స్ అయింది. ఈ కారు టచ్ అయింది, నాకు భయం వేసింది. ఇప్పుడైతే ఈ కార్ని సూపర్ కార్ స్టోర్లో వేసి పెట్టేద్దాం. మళ్ళీ వెనక్కి పెట్టద్దు, ముందుకు పెట్టేద్దాం. అసలు వెనక్కి పెట్టాలంటే ఇంకో కష్టపడాలి గైస్. లేదు ఒకసారి చూసాను 7 సీటర్ కావాలండి, మీరు చూసుంటారు అనుకుంటా. అది కూడా ఒక సూపర్ కార్, అది కూడా 2 సీట్స్తో కాదు 4 సీట్స్తో, 7 సీట్స్తో. నార్మల్గా అయితే కార్లో ఎంతమంది కూర్చోవాలంటే 5 మంది. కార్లో కానీ ఇద్దరే పడతారు గైస్, 4 పట్టాలంటే. అయినైతే అయితే సూపర్ కారు. ఓ బాబే, ఈ కార్లో అయితే వెళ్ళిపడితే అలా వెళ్ళిపోయినట్టు అయిపోద్ది. మనం ఇంకా హైవేలోకి వెళ్ళొద్దు, టైం అయిపోద్ది. ఇంకా ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే మనం ఇలా వెళ్ళిపోదాం. ఇతనైతే వచ్చాడు గైస్, మనమైతే ఇలా వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం 50 కంటే ఎక్కువ వెళ్తున్నాం గైస్.
50 కంటే ఎక్కువ ఎప్పుడు వెళ్ళినా 50 వెళ్తేనే లారీ దగ్గర వచ్చేద్దాం గైస్. లారీ ట్రక్ నాకు తెలీదు. పడుకోవడానికి ప్లేస్ ఉంటే లారీ అంటారు, పడుకోవడానికి ప్లేస్ రాకపోతే ట్రక్ అంటారు. ట్రక్ అయితే ఫినిష్ అయిన వెంటనే వచ్చేస్తుంది, కానీ లారీని మాత్రం అలా కాదు, ఫినిష్ అయినా కూడా మిడ్ నైట్ తిరుగుతాయి ఎవరో లేనేటప్పుడు. ఓ బాయ్ అసలే వీడు ట్రైన్ వాడు వచ్చేస్తున్నాడు గైస్. ఇదైతే బుల్లెట్ ట్రైన్ గైస్, సూపర్ స్పీడ్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్ ఇది, నార్మల్ ట్రైన్ కాదు. మనము ఇలా బ్లాక్ కలర్ ఉంది కదా, మనం ఆగే చూడు. ఇప్పుడైతే మనము ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్పీడ్ బ్రేకర్కి తగిలితే అయిపోయినట్టే. మనమైతే అయిపోయాం గైస్, స్పీడ్ బ్రేకర్కి తగిలేసింది. అయినా ఈ కార్ డ్యామేజ్ ప్రూఫ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.